మంచి స్నేహితుడు ఒక మంచి పుస్తకం లాంటివాడు. ప్రతి మనిషి జీవితంలోనూ ఒక మంచి స్నేహితుడు ఉండనే ఉండాలి. ఆ స్నేహితుడు చెప్పే ప్రతి మాట ఒక పాఠంలా ఉంటుంది. ఎందుకంటే మంచి స్నేహితుడు మంచి చెప్తాడు కదా. మరి అలాంటి మంచి స్నేహితులు ప్రతి మనిషి జీవితంలో బాల్యంలోనో, యవ్వనంలోనో, వృద్ధాప్యంలోనో లేక అనేక సమస్యల్లో ఎదురయ్యే స్నేహితులు ఉంటారు ప్రతి మనిషి జీవితంలో. కానీ ఒక్కొక్క దశలో పరిచయమై ఆ దశ వరకు ఉండి ఆ తర్వాత మాయమైపోయే వాళ్ళు స్నేహితులెవరు, కేవలం పరిచయస్తులవుతారు. అదే మనతో పాటు ప్రతి క్షణం ఉంటూ ఏం చేస్తున్నామా అని ఆలోచన చేస్తూ, నీకు ఈ అవసరంలో ఉన్నావా, నా వల్ల కాకపోయినా నేను ఒక చిన్న సలహా చెప్తాను, ఇలా చేయి బాగుంటుంది అని చెప్పగలిగేవాడు స్నేహితుడు మాత్రమే. నీకు అవసరం వచ్చినప్పుడు మాత్రమే ఫోన్ లిఫ్ట్ చేయనోడు, నీకు తనకు అవసరం వచ్చినప్పుడు ఫోన్ చేసేవాడు అవకాశవాది అవుతాడు గాని స్నేహితుడవ్వడు. ప్రతి మనిషికి కూడా స్వార్థం ఉండాలి, కానీ స్వార్థంతో కూడిన ప్రేమ కూడా ఉండాలి. ఎందుకంటే తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నీ ఎంత ముఖ్యమో స్నేహితుడు కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే స్నేహితుల దగ్గర మాత్రమే మనం మనసు విప్పి ప్రతి దాన్ని పంచుకుంటాం. జీవితంలో కొన్ని బంధుత్వాలకు కూడా చెప్పలేనివి, తల్లిదండ్రులకు చెప్పలేనివి, భార్య పిల్లలకు చెప్పలేనివి, భర్తకు చెప్పలేనివి స్నేహితులతో చెప్తాం. షేర్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఒక సలహా ఇవ్వగలిగినా పర్వాలేదు, ఇవ్వలేకపోయినా పర్వాలేదు, మన మనసులో ఉన్న భారాన్ని చేస్తారు. అది పక్కన పెట్టేసి మన దగ్గర తెలుసుకున్నవన్నీ పక్క వాళ్ళకి ఒక దారంలా దండగుచ్చి పక్క వాళ్ళకి చెప్తూ సరదా పడ్డారంటే, దానికి ఇంకొక 4 ఆకులు తగిలించి అది ఆ వాడకట్టంతా పుకారు షికార్లు చేయించారు అంటే వాళ్ళు ఎప్పటికీ స్నేహితులు కాదు నేస్తమా. ఒక్కసారి నీకు వాళ్ళ దగ్గర మోసపోవచ్చు, 2 సార్లు మోసపోవచ్చు, ప్రతిసారి మోసపోతున్నావంటే తప్పు నీదే తప్ప వాళ్ళది కాదు. నీ స్నేహితులు ఎవరో నువ్వు గుర్తించలేకపోవడం నీ మూర్ఖత్వం, నీ గుడ్డితనం. కాబట్టి ఒక మంచి స్నేహితుడిని సంపాదించుకో. మంచి స్నేహితుడా కాదా అన్నది ఆలోచించి నిర్ణయం తీసుకో. ప్రతి విషయంలోనూ నీతో పాటు ఉండేవాడు నీ స్నేహితుడు. ప్రతి విషయాన్ని పూసగుచ్చినట్టు ప్రపంచానికి పరిచయం చేసి నిన్ను ఒక బొమ్మలా నిలబెట్టాలి నలుగురిలో అనుకునేవాడు మిత్రద్రోహి. కాబట్టి బొమ్మలా నిలబెట్టేవాడు కావాలా, బొమ్మలా మారిపోయిన నీ మనసును చలనం తెప్పించేవాడు కావాలా? ఏ స్నేహితుడు నీకు కావాలో ఆలోచించి, స్నేహం కూడా విలువైన వాళ్లతో ఆలోచించి చేయి. ధనవంతుడితో చెయ్యక్కర్లేదు, గుణవంతుడితో చెయ్యి. ఆ కోటీశ్వరులు ధన సాయం చేయాలని ఆశించకు, మాట సాయం చేసే స్నేహితుడితో చెయ్యి. డబ్బు సాయం చెయ్యకపోయినా పర్వాలేదు, మాట సాయం చేయాలి. చెడు చెప్పకపోయినా పర్వాలేదు, మంచిని చెడుని విమర్శించి చెప్పగలిగేవాడై ఉండాలి. మంచి మాట అని చెప్పి నిన్ను ముందుకు తోసేసి వెనక నిలబడేవాడు నీకక్కర్లేదు. నీతో పాటు కష్టం వచ్చినప్పుడు అడుగు వేయగలిగే స్నేహితుడిని సంపాదించుకో. ఇది ఎప్పటికైనా నీకు మేలు చేస్తుంది మిత్రమా. ఏమంటారు మరి? కామెంట్ బాక్స్ లో మాట్లాడుకుందాం, సరేనా?